నమస్తే, నేను రఫీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మిస్ గ్రాండ్ ఇండియా నేషనల్ ఫైనలిస్ట్. ఆవిడతో మాట్లాడదాం. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఆవిడ ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో, ఫైనల్లో ఆవిడ ఇండియా తరపున ప్రజెంట్ చేయబోతున్నారా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్, చాలా బాగున్నాను. సో మొత్తానికి ఈరోజు కుదిరింది. yes finally we are here. చాలా బిజీ ఉన్నారు ఈ మధ్య కాలంలో. of course, like day and night షూట్ చేస్తున్నాము. నిద్ర లేదు, ఫుడ్ లేదు. ఇన్ఫాక్ట్ మై ఐ గాట్ ఇన్ఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద lashes and everything, but yeah, I make sure that I come and share the screen with Rafi garu, and today I'm here. సో మిస్ గ్రాండ్ అంటే లైక్ చాలా మందికి దీని గురించి ఒక అవగాహన లేదు. మనం వింటూ ఉంటాం ఎక్కువగా, మిస్ వరల్డ్ వింటూ ఉంటాం, మిస్ యూనివర్స్ వింటూ ఉంటాము. మిస్ గ్రాండ్ కూడా ఎప్పటి నుంచో నిర్వహిస్తూ ఉన్నారు. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది వాస్తవంగా చెప్పాలంటే. సో ఎలా ఉంటుందండి ఇది? వాట్ యు సే దీని గురించి? There are, if you want me to talk about the pageants all over the world గన మనం చూసుకుంటే, there are 3 authentic pageants. ఎవరన్నా అమ్మాయి ఒక బ్యూటీ క్వీన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్లో మనకి ఇప్పుడు ఛానల్స్ ఎట్లాగా టాప్ 1, 2, 3 ఎట్లా ఉంటుందో, ఇది కూడా 1, 2, 3 అట్లా కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఈ టాప్ 3 కేటగిరీలో వన్ ఆఫ్ ద పాజెంట్ వచ్చేసి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్. అలాంగ్ సైడ్ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లాగానే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఇస్ వన్ ఆఫ్ ది అథెంటిక్ అండ్ టాప్ పాజెంట్ ఇన్ ది వరల్డ్. అయితే గ్రాండ్ అని ఎందుకు పెట్టారు అంటే, దీంట్లో ఏంటి అంటే వీ షో డ్రామా, వీ షో సో మచ్ ఆఫ్ ఎనర్జీ. యూనో, మేము వచ్చి పొలైట్గా అలా కూర్చొని ఇలా మాట్లాడేసి వెళ్ళిపోయింది కాదు. గ్రాండ్కి యూ నీడ్ అ పర్సనాలిటీ, యూ నీడ్ సమ్ ఎనర్జీ టు రిప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ స్టేట్ ఆర్ యువర్ కంట్రీ. ఆ ఎనర్జీ ఉన్న వాళ్ళు మాత్రమే గ్రాండ్ స్టేజ్కి బిలాంగ్ అవుతారు. సో వెన్ ఎవర్ ఐ యూస్ టు కంపీట్ ఫర్ ఫెమినా, ఐ వాజ్ ఇన్ ఫెమినా మిస్ ఇండియా టాప్ 7 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మిస్ యూనివర్స్ టాప్ 12 ఫ్రమ్ తమిళనాడు, సో మిస్ సౌత్ ఇండియా ఫస్ట్ రన్నర్ అప్. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను కదా. వెన్ ఐమ్ ట్రావెలింగ్ ఈ ప్యాజెంట్స్లో ఉన్నప్పుడు, people when used to encounter with me, they used to tell that Apurva, for your energy you are supposed to be on grand stage, and they always used to tell me that you belong to grand and so I was వాస్తవంగా like, okay. మీతో మాట్లాడుతుంటే నాకు అదే అనిపించింది. మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, కానీ ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ని కూడా చూశాను. వాళ్ళ నోటెమ్మటి మాట కూడా సరిగ్గా రాని పరిస్థితి. అంటే మాట్లాడటానికి కూడా కొంచెం షైగా ఫీల్ అవుతారు. బట్ యు ఆర్ సో యాక్టివ్, ఎనర్జెటిక్. సో అందరికి ఏంటంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాగా ఇన్స్పైర్ చేసేలాగా మాట్లాడుతూ ఉన్నారు. సో దట్స్ ద థింగ్, టెల్ మీ దట్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఇది పర్సనాలిటీ ఉంది కాబట్టి, ఐ అప్లైడ్ ఫర్ గ్రాండ్ దిస్ ఇయర్ 2025లో. అఫ్ కోర్స్ నేను 2025లోనే జనవరిలో విన్ అయ్యాను, ఫస్ట్ రన్నర్ అప్ ఫర్ సౌత్ ఇండియా. బట్ ఐ డి గివ్ అప్. నేను ఖచ్చితంగా వెళ్ళాలి ముందుకి అని చెప్పి గ్రాండ్కి అప్లై చేశాను. 2 ఆడిషన్స్ అయ్యాయి, స్టేట్ ఫిల్టరేషన్ అయిపోయింది, తర్వాత ఢిల్లీ వెళ్ళి నేషనల్స్కి ఇచ్చేసాను. అండ్ ఫైనలీ విత్ దిస్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రఫీ గారు. ఓకే, సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? నా జర్నీ వచ్చేసి ఇట్స్ అ రోలర్ కోస్టర్ రైడ్ అండి. ఐ హ్యావ్ సీన్ ఎవ్రీ ఫేజ్, లైక్ యూనో డిఫరెంట్ ఫేజెస్ చూసాను నా లైఫ్లో. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్. మై మామ్ అండ్ డాడ్ ఇద్దరు కూడా టీచర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు. నాన్న ప్రిన్సిపల్. సో యూ నో హౌ స్ట్రిక్ట్ ఇట్ ఈస్ అట్ హోమ్. ప్రిన్సిపల్ అంటే ఇంకా ఇంట్లో కూడా మాకు రూల్స్ ఉంటాయి. ఈ టైంకి లెగాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలి, ఇది చదవాలి, ఇది వేసుకోవాలి. సో యూజువల్గా నేను వచ్చిన ఫ్యామిలీస్ ఎలా అంటే, మా బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా ఆడపిల్ల పుట్టింది అంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వాట్ షీ హ్యాస్ టు ఈట్, వాట్ షీ హ్యావ్ టు వేర్, వాట్ షీ హ్యావ్ టు స్టడీ, హూమ్ షీ హ్యావ్ టు మ్యారీ, అన్నీ డిసైడ్ అయిపోతాయి. ప్లస్ ఏంటంటే అలాగే గైడ్ చేస్తారు కూడా. ఎస్ నేననే కాదు, చాలా మంది ఫ్యామిలీస్ ఇప్పుడున్న లేడీస్ని చూసుకుంటే వాళ్ళు అట్లానే ఉంటారు చాలా మందికి. కానీ ది విమెన్ హూ ఆర్ ఫేసింగ్ ఇట్, హూ ఆర్ ఇన్ దాట్ సిచ్యువేషన్, దే డోంట్ లైక్ ఇట్, బట్ సమ్హౌ దే కాంట్ స్పీక్. But I was not like that. I always used to say something. If something is going against my will, I used to speak up. నాకు రైట్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ నాకు ఉండేది. యూనో, ఐ డూ హ్యావ్ అ పర్సనాలిటీ. ఐమ్ బార్న్ విత్ అ పర్సనాలిటీ. ఎవ్రీ వన్ ఈస్ బార్న్ విత్ అ పర్సనాలిటీ. చాలా మంది గివ్ అప్ చేసేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్లారిటీ ఉండేది. నేను ఏం చదవాలి, నాకేం కావాలి లైఫ్లో, నేను ఇది చేస్తాను అంటే నేను అదే చేస్తాను 100%, నో మ్యాటర్. ఒప్పుకుంటారండి డాడీ అంటే? లైక్ అంటే మనం తెలుసు కదా, ప్రిన్సిపల్ పొజిషన్ అంటే వాళ్ళు ఎలా ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో కూడా తెలుసు. ప్లస్ స్కూల్లోనే అలా ఉంటే పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో కూడా తెలియదేం కాదు. సో ఎలా సపోర్ట్ ఎలా ఉండేది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా చెప్పాలంటే నా ఇద్దరం కూడా, నేను ఖమ్మంలో పుట్టాను కదా, తెలంగాణ అమ్మాయిని, బట్ ఆంధ్రాలో పెరిగాను. మామ్ అండ్ డాడ్, అమ్మ వచ్చేసి అమ్మ దగ్గర నేను ఉండేదాన్ని. ఆంధ్రాలో ఏలూరు దగ్గర పెరిగాను. 20 years, వెస్ట్ గోదావరి. ఇప్పుడు కాకినాడకి ట్రాన్స్ఫర్ అయింది అమ్మకి. సో ఈస్ట్ గోదావరికి కూడా బిలాంగ్ అవుతాను నేను. అయితే ఏంటి అంటే, నేను ఫస్ట్ నుంచి కూడా
నెంబర్ 1 స్టూడెంట్ అండి. ఐ వాజ్ అ టాపర్ ఇన్ మై 10th స్టేట్ ర్యాంకర్ని నేను. ఇంటర్మీడియట్లో కూడా అంతే, నాకు 95%. యా, సో ఎవ్రీవేర్ ఐ గో నేను బాగా చదివేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని మూలంగా ఏంటి అంటే దే డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ టు కంప్లైంట్ మోర్ అబౌట్ మీ. అకాడమిక్స్ లో బాగుంది కదా, స్పోర్ట్స్ లో మెయిన్ ప్రిన్సిపల్స్ అంటే వాళ్ళకి కావాల్సిందే అది, ఎడ్యుకేషన్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ ఏదైనా ఇంట్లో తప్పు జరిగినా కూడా నన్ను మా తమ్ముడికి తిట్లు పడితే నాకు పడవు. ఎందుకంటే మై బ్రదర్ యూస్ టు ఆస్క్ ద సేమ్ మిస్టేక్ హెస్ అపూర్వ ఆల్సో డన్ ఇట్ నా, మీరు ఎందుకు తిట్టట్లేదు అని, లుక్ ఎట్ హర్ ప్రోగ్రెస్ కార్డ్ అని అంటారు మా డాడీ. ఒకటే మాట. ఐ వాజ్ లైక్ దట్. అక్కడ ఫుల్ సాటిస్ఫై చేశారు డాడీకి. నేను ఇంటర్లో కూడా అంతే, తర్వాత ఇంజనీరింగ్ చదివించాలని నాన్న ఫిక్స్ అయ్యారు. నేనేంటి అంటే ఇంటర్లో బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. చిన్నప్పటి నాకు క్లారిటీ ఉందని చెప్పాను కదా, నేను డాక్టర్ అవుతాను అని నేను 8th క్లాస్లోనే ఫిక్స్ అయిపోయాను. ఎగ్జామినేషన్ కూడా అది రాయాల్సింది మెడికాన్ బ్యాచ్కి తీస్తారు స్టూడెంట్స్ని ఆఫ్టర్ 10th స్టాండర్డ్. ఐఎమ్ ఫ్రమ్ కేకేఆర్ అండి. నారాయణ వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జామినేషన్ పెట్టి టాప్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తారు స్టేట్లో. ఆ ఎగ్జామినేషన్లో 2 బ్యాచెస్ తీస్తారు, ఎంపీసీకి ఒక టాప్ బ్యాచ్ని, బైపీసీకి ఒక టాప్ బ్యాచ్. ఈ ఎగ్జామ్ ఇవ్వకుండా ఇంట్లో చెప్పకుండా నేను ఈ ఎగ్జామ్ ఇచ్చాను. ఐ వాజ్ ది నెంబర్ 1 స్టూడెంట్. లిస్ట్లో తీస్తే నాదే ఫస్ట్ వచ్చింది. ఇమాజిన్ ఇఫ్ ఐ వాజ్ దేర్ ఇన్ ద ఇన్ బైపీసీ తీసుకొని నేను మెడికో బ్యాచ్కి వెళ్ళి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బికమ్ అ డాక్టర్ ఫర్ షూర్. బట్ లక్కీలీ నేను అది చేయలేదు. టుడే ఐమ్ హియర్. ఎందుకంటే మీకు ఎందుకు అనిపించింది ఇటు రావాలని, ఎందుకు అనిపించింది? యా, ఇట్స్ అ లాంగ్ స్టోరీ. దట్స్ వాట్. అది అయిపోయింది అక్కడికి. నా హార్ట్ బ్రేక్ అయింది అప్పటికి. నా డాక్టర్ చదవలేకపోయాను. దెన్ నేను ఎంపీసీ తీసుకున్నాను. మంచిగా ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంజనీరింగ్ సత్యభామ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్, చెన్నైలో చదువుకున్నాను నేను. కాలేజ్ టాపర్ అక్కడ కూడా నేను. మంచి ప్యాకేజెస్తో నాకు 4 జాబ్స్ వచ్చాయి, విప్రో, టీసీఎస్, క్యాప్జెమినీ అండ్ రెవెచర్. బికాస్ ఐ డూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఐ డూ హ్యావ్ గుడ్ స్కోర్. వాస్తవంగా చెప్పాలంటే చాలా తక్కువ ఉంటుంది మన, అంటే తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ వైజ్ కొంచెం లోగానే ఉంటుంది. అది ఎందుకు అంటే అది అంతే, అది మా ప్రాంతీయ భాష ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి అది కామన్. బట్ యు ఆర్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్. మీతో మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది. ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఆల్సో హోల్ మై కాలేజ్. దెన్ జాయిన్ అయిపోయి 6 months నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే ఉన్నాను. చెన్నైలో చేస్తున్నాను, వన్ ఆఫ్ ది యుఎస్ కంపెనీస్లో. మంచి లైఫ్, మంచి శాలరీ, వెరీ కంఫర్టబుల్. అప్పుడు నేను ఏమనుకున్నానంటే దిస్ ఇస్ నాట్ వేర్ ఐ బిలాంగ్, దిస్ ఇస్ నాట్ గివింగ్ మీ దట్ వాట్ యూ కాల్ యార్ కిక్ రావట్లేదు లైఫ్లో. రిస్క్ చేయాలి అనిపించింది. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వర్డ్. నిజంగానే నాకు కిక్ లేదు లైఫ్ లో. మార్నింగ్ వెళ్తున్నాను, 9 to 5 వర్క్ చేస్తున్నాను, సాలరీ తీసుకున్నాను, రెగ్యులర్ ఉంది. ఐ మీటింగ్ ద సేమ్ పీపుల్ ఎవ్రీ డే. ఒక్కలేనే కలుస్తున్నాను, వాళ్ళ దగ్గర అదే ప్లేస్ లో అదే క్వశ్చన్ నొక్కుంటూ ఉంటాను. అది నాకు అస్సలు నచ్చలేదండి. నేను వెంటనే రిజైన్ చేశాను. ఫస్ట్ జాబ్ రిజైన్ చేశాను. ఆ తర్వాత ఏమవ్వాలో డిసైడ్ అవుదామని అనుకున్నాను. ఐ కేమ్ టు హైదరాబాద్. యూ వోంట్ బిలీవ్ రఫీ గారు, నాకు ఎంత ధైర్యం ఉండేదంటే లిటరల్గా ఇక్కడికి వచ్చినాక టాప్ 5 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, టాప్ 5 to first 10 దాకా అన్ని ఛానల్స్కి వాకింగ్ చేశాను మై సెల్ఫ్. గూగుల్లో పెట్టుకోవడం మ్యాప్. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, మహేష్ అని చెప్పి, మై మామ్స్ కలీగ్ వాళ్ళ అబ్బాయి అనమాట. అతన్ని కలిసి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. లక్కీగా హైదరాబాద్ లో ఉన్నారని తెలిసింది. నాకు బ్రదర్ లాగా అతను. హీ టుక్ మీ టు ఎవ్రీ ఆఫీస్. నేను వెళ్ళి వాకింగ్ చేస్తే కొన్ని ఆఫీస్లో వాళ్ళు నవ్వారు, కొంతమంది అసలు అలౌ చేయలేదు. బట్ ఒక్క పర్సన్, వన్ ఆఫ్ ద టాప్ 5 ఛానల్స్లో ఆ ఎండి గారు నాలో ఉన్న ఫైర్ చూసారు, నాలో ఉన్న జీల్ చూసారు. చూసి నాకు ఛాన్స్ ఇచ్చారు. నా కెరియర్ అక్కడ యాంకర్గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి ఇంకా దెర్ ఇస్ నో బ్యాక్ లుకింగ్. ఇట్ వెంట్ ఆన్. ఐ వర్క్ ఫర్ నీలీ, ఇప్పటికీ నేను టాప్ 5 ఛానల్స్, బోత్ ఎంటర్టైన్మెంట్లో మీరు టాప్ తీసుకున్నా కూడా. ఐ వర్క్ ఫర్ స్టార్ మా, ఐ వర్క్ ఫర్ జెమినీ టీవీ, ఐ వర్క్ ఫర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నా కెరియర్ అక్కడనే స్టార్ట్ అయింది. సో అట్లా వెళ్ళుకుంటూ లైక్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్, అట్లా స్టార్ట్ అయింది నా కెరియర్.